రాజుగారు పుట్టినరోజుకి రాజ్యం మొత్తానికి దండోరా వేయించి రాజ్యంలో ఉన్న సకల ప్రజలకు శుభవార్త. రాజుగారి పుట్టినరోజు సందర్భంగా రాజుగారు అందరికీ బహుమతులు ఇవ్వగోరారు. అందరూ కూడా చక్కగా వచ్చి మరి వజ్ర వైఢూర్య మరకత మాణిక్య గోమేద పుష్యరాగ ఇత్యాది విలువైనటువంటి రాండ్లన్నీ కూడా బస్తాలలో నింపబడి ఉంటాయి. చక్కగా వచ్చి ఒక్కొక్కరు గుప్పెడు. అవన్నీ ఆడ దొరుకుతాయి ఇప్పుడు అంటే అప్పట్లో ఏమండి, అప్పట్లో దొరికినప్పుడు అనుకోండి, దొరికినప్పుడు రాజుగారు అంతఃపురంలో ఎందుకు, రాజుగారి ఖజానాలో ఎందుకుంటే మస్తు ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రాలు రత్నాలు రాసులుగా పోసి అమ్మారని లేదు, భారతీయ చరిత్రలో లేదు. అట్లా రాజుగారు బహుమతులు ఇస్తారంట, అందరూ చక్కగా వచ్చి తీసుకోవచ్చు అంటే జనాలంతా, రాజ్యంలోని పౌరులంతా కూడా చక్కగా వచ్చి ఫ్యామిలీకి ఒకడి కాడికి, కుటుంబానికి ఒకడి కాడికి అందరూ చక్కగా వచ్చి తలా ఒక గుప్పెడు తీసుకొని పోతా ఉన్నారు. దేవుడు పిచ్చోడు ఒకడు ఉన్నాడు ఆ ఊర్లో. దేవుడు పిచ్చి, ఎప్పుడంతా దేవుడే, దేవుడు చాలు, దేవుడు ఉంటే చాలు, దేవుడు చాలు, దేవుడు ఉంటే చాలు, అంతా దేవుడే 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 అని దేవుడు పిచ్చోడు ఒకడు ఉన్నాడు. ఏది ఇప్పుడు ఈ లైవ్లోకి వచ్చిన వాళ్ళు, ఈ లైవ్లోకి వచ్చిన వాళ్ళంతా దేవుడు పిచ్చోళ్లే. లైవ్లోకి వచ్చి లైన్లో ఉండి వాక్యం వింటున్న వాళ్ళంతా దేవుడు పిచ్చోళ్లే. తెలివి గల్లోళ్ళంతా చూడండి, మంచి తెలివి గల్లోళ్ళంతా చక్కగా యూట్యూబ్లో మంచి మంచి సినిమాలు పెట్టుకొని బాగా ఫేస్బుక్లు చూసుకుంటా, టిక్టాక్లు చూసుకుంటా, వాట్సాప్లో రకరకాల విషయాలు చూసుకుంటా తెలివి గల్లోళ్ళంతా ఆ పని చేస్తుంటే పిచ్చోళ్ళు తిక్కలోళ్ళు ఉన్నారే. ఈ పాప ఈ లైవ్లో ఉన్న పిచ్చోళ్ళు తిక్కలోళ్ళు అందరూ కూడా దేవుడు పిచ్చోళ్ళు అనమాట. ఇట్టంటోడు అనమాట. ఇట్టంటోడు కూడా వచ్చాడు అక్కడికి. వచ్చి వాళ్ళందరూ తీసుకెళ్తా ఉంటే చూస్తా ఉన్నాడు. ఆ తీసుకెళ్లే వాళ్ళంతా అడుగుతారే, నువ్వేంది పక్కన నిలబడ్డావేంది, అందరూ చక్కగా క్యూలోకి వెళ్ళి తలాకాసిని తెచ్చుకుంటుంటే నువ్వు వెళ్ళవేందంటే ఏముంది, అది అంతా దేవుడు ఉంటే చాలు అంట. చివరికి ఆయన ఫ్యామిలీ కూడా, మరి ఎందుకు అవకాశాన్ని పోగొడతావు, చక్కగా వెళ్ళి నువ్వు కూడా తీసుకొచ్చుకోవచ్చు కదా అని కుటుంబ సభ్యులు కూడా కొంతమంది అతన్ని బంధువర్గం విమర్శించారు. ప్రతిదానికి దేవుడు దేవుడు అంటావు, హాయిగా ఉచితంగా ఇస్తాను తెచ్చుకోమంటే కూడా నీకేం మాయరోగం రా, చక్కగా పోయి తెచ్చుకోక దేవుడు ఉంటే చాలు, దేవుడి కంటే గొప్ప అయ్యి అంటాడు. ఏం మనిషిరా బాబు నువ్వు అని అందరం నిందించారు. ఏం పట్టించుకోవాలా, మీ బొంద, దేవుడు దేవుడు ఆయన ఎక్కడ అని అట్లా దీవుల్లో ఆనందిస్తున్నాడు. ఈ రాజుగారు మధ్యలో సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. ఇటుపక్క ఒక క్యూ, అటుపక్క ఒక క్యూ. వరుసగా క్యూలో నుంచి రావాలా, ఆ బస్తాల్లో నింపినటువంటి ఆ విలువైన రాళ్ళు చక్కగా తలా చేయబట్టినన్ని గుప్పెడు తీసుకొని వెళ్ళిపోవాలా. అది ప్రజలారా రండి, త్వరగా రండి, నా పుట్టినరోజు సంతోషం, పండగ చేసుకోండి, తీసుకోండి, ఇక్కడ ఉన్నవన్నీ మీవే, మీరు ఏ బస్తాల్లో చేయబెట్టి తీసుకున్నా మీదే, ఇక్కడ ఉన్నవన్నీ మీయే, మీ చేయి పట్టినంత వరకు మీరు కోరుకున్నవన్నీ మీవే, తీసుకెళ్ళండి, మీరు కోరుకున్నవన్నీ మీవే అంటున్నాడు. అందరూ తీసుకెళ్తా ఉంటే సగభాగానికి పైన అయిపోయినాయి, 30% అయిపోయినాయి. వీడు మాత్రం స్పందించట్లేదు, దేవుడు పిచ్చోడు స్పందించట్లా. చివరికి త్వరగా వచ్చేసేయండి రాజు అంటున్నాడు. వీడు ఆ క్యూలోకి వెళ్ళలేదు, ఈ క్యూలోకి వెళ్ళలేదు. దిగ్గును లేచి పెకపెక నడుచుకుంటూ వచ్చేసి రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారు చేయబట్టుకున్నాడు. పోయి, నీవేమి నా చేయి పట్టుకుంటువి, అటుపక్క వజ్రాలు ఇటుపక్క మాణిక్యాలు రత్నాలు ఇవన్నీ ఉంటే అవి తీసుకోకుండా నా చేయి పట్టుకున్నావు ఎందుకంటే, మహారాజా ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం, మీరు ఏది పట్టుకున్నా సరే కాదనేది లేదు, తీసుకెళ్ళండి అన్నారు కదా. నాకు ఆ వజ్రాలు వద్దు, ఈ రత్నాలు వద్దు, వాటన్నిటికంటే విలువైన మీరు కావాలన్నాడు. రాజుగారికి ఆనందం. నేనేం పనికి వస్తానయ్యా నీకు, అయితే నీకు ఏదైనా ఉపయోగపడతాయి కానీ నేనెందుకు పనికి వస్తానంటే, వాటన్నిటికంటే మీరు ఎక్కువ మహారాజా అని నాకు అంటే, బలా నీవు నాకు బహుగా నచ్చితివి. ఇప్పుడు నేను నీ కొరకు ఏమి చేయవలనంటే, ప్రజెంట్ మీరు నా సొంతం అవునా? అవును కదా, మరి ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు వినాల్సిందే అన్నాడు.
ఇదేమి అంటే మరి ఇప్పుడు నీవు నా సొంతమైనప్పుడు నేను చెప్పిందంతా నువ్వు వినాలి కదా. నీవు మహా తెలివైన వాని వలె ఉన్నావే అన్నాడు. ఏదోలే దేవుడి దయ. ఏమంటారు మహారాజా, మాట తప్పుతారా లేకపోతే మాట నిలబెట్టుకుంటారా? ఇక్కడ ఉన్నవన్నీ మీ సొంతం అన్నారు, నాకు ఈ రాళ్ళు రప్పలు వద్దు, నాకు నువ్వు కావాలన్నాను, నా సొంతం అవుతారా లేరా? నీవు నన్ను ఇరికించితివి కదా, సరే నీవు చెప్పినట్లే, కానీ నా చేత వెర్రి పనులు చేయించొద్దన్నాడు. ఏం చేయించును? నీకు వ్యతిరేకమైన ఏం చేయించును? నువ్వు సంతోషపడే చేపిస్తాడు. చెప్పు, నీ కొరకు ఏమి చేయవాలి? తీసుకెళ్ళిన వాళ్ళందరిని తీసుకొచ్చి మళ్ళీ అందులో పోయమని అన్నాడు. మొత్తం తీసుకొని పోయారు కదా, అవి మొత్తం తెచ్చి మళ్ళీ బస్తాల్లో పోయమన్నా. నాకు అవమానం కదా. అవమానం కాదు, ఈ జనం మొత్తానికి ఒక పాఠం నేర్పాలి, మొత్తాన్ని తెచ్చి పోయమని అన్నాడు. ఎవరక్కడ? చిత్తమహారాజ్. తీసుకెళ్ళిన వాళ్ళందరినీ ఒక్కడు కూడా పోకుండా మళ్ళీ బస్తాల్లో నింపమన్నాడు. ఇక రాజుగారు ఆజ్ఞ అంటే ఏం చేస్తారు? చచ్చినట్టు మొత్తం తీసుకొచ్చి పోసారు గడగడలాడతా, లేకపోతే చేతమే పోసేశారు. పోసి గడగడలాడుతా చూస్తున్నారు. ప్రజలను బాధ పెట్టి తిని నీవు చెప్పినట్లే చేసి తిని ఇంకా ఏమీ చేయవలని అన్నాడు. ఇంకా అంతకంత కావాలి నాకు అన్నాడు. ఇప్పుడు ఎన్ని బస్తాలు అయితే ఉన్నాయో దానికి డబల్ కావాలా, ఖజానాలోంచి తెప్పించండి అన్నాడు. అదేంతా తెప్పిస్తాను అన్నాడు. మొత్తం ఇప్పుడు ఈ బస్తాలు ఆ బస్తాలు మొత్తం తీసుకెళ్ళి ఊరు బయట ఉన్న మా ఇంటికాడ పెట్టమన్నాడు. ఇది ఏమి అంటే, నీకెందుకు జనానికి పంచడమేగా నీకు కావాల్సింది, మన రాజ్యంలో పౌరులకు ఒక పాఠం నేర్పుతాను మహారాజా, ఇది మీకేమో నష్టం కాదు, నేను చెప్పినట్టు చేయండి అంటే ఓకే అని చెప్పని మొత్తం వాని ఇంటి దగ్గరికి చేరిస్తే అప్పుడు దండోరా వేయించాడు. మనుషులు నమ్మిన రాజు ఒక్కింత ఇస్తే దేవుణ్ణి నమ్మిన నేను మీకు 200 ఇస్తారండి, 200 ఇస్తారండి అని పిలిచాడు మొత్తాన్ని. నాకు దేవుడు ఉంటే చాలన్నాను, నన్ను పిచ్చోడు అన్నారు మీరు. ఆ దేవుడిచ్చిన జ్ఞానంతో చేసిన చిన్న పనికి సచ్చినట్టు మీరు తీసుకెళ్ళి అందులో పోయాల్సి వచ్చింది, మళ్ళీ నా ఇంటి ముందుకు రావాల్సి వచ్చింది, ఆయన తీసుకొని పోవాల్సి వచ్చింది. జ్ఞానవురా జ్ఞానం, అది నా దేవుని దగ్గర ఉన్నదిరా.